కొత్తగా ట్రై చేస్తే నీకు అవసరమా అంటున్నారు. డిఫరెంట్గా ప్రయత్నిస్తే నీకెందుకు అంటున్నారు. పోనీ కమర్షియల్ సినిమాలు చేస్తేనేమో ఎప్పుడూ అవేనా అంటున్నారు. అందుకే ప్రయోగాలకి గుడ్ బై చెప్పి తనకేదైతే కలిసొచ్చిందో, తనని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాతో వస్తున్నారు. మరి రవితేజ మాస్ జాతర ఎలా ఉండబోతోంది? రవితేజ 75వ సినిమా టీజర్ విడుదలైంది. చాలా రోజులుగా మాస్ రాజా ఫ్యాన్స్ వేచి చూస్తున్న ఈ గ్లిమ్స్ వచ్చేసింది. ఇది చూశాక అర్థమవుతుంది, ప్రయోగాలు వద్దు, పక్కా మాస్ రూట్ లోకి రవితేజ వచ్చేసారని. మాస్ జాతర గ్లిమ్స్ అంతా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని కట్ చేశారు దర్శక నిర్మాతలు. సామాజ వరగమన లాంటి హిలేరియస్ సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. తన 75వ సినిమా ఎలాగైతే ఉండాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారో అచ్చంగా అలాంటి సినిమా రెడీ చేస్తున్నారు నాగకోటేశ్వరరావు గారు. అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాస్ రాజా, ధమాకా తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు రవితేజను బాగా నిరాశపరిచాయి. మాస్ జాతరలో వింటేజ్ రవితేజ కనిపిస్తున్నారు. పైగా ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల, బీమ్స్ కాంబో రిపీట్ అవుతుంది ఈ సినిమా కోసం. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే విడుదల కానుంది మాస్ జాతర. మరి ఈ సినిమాతో మరో ధమాకా వస్తుందేమో చూడాలి.